హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మార్నింగ్ ఏదైతే వీడియో అప్లోడ్ చేసామో ఛానల్లో, దానితో అయితే మీలో ఎవ్వరు కూడా సాటిస్ఫై అవ్వలేదని నాకు తెలుసు. చాలా తక్కువ మంది సాటిస్ఫై అయి ఉంటారు. బట్ ఆ వీడియోని అప్లోడ్ చేయడానికి రీజన్ అయితే ఉంది. మీరు సాటిస్ఫై అవ్వరు అని తెలిసినా కూడా నేనైతే ఆ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎందుకంటే మీ ముందుకు ఒక స్పెషల్ వీడియో, ఒక స్పెషల్ ప్రాజెక్ట్ని తీసుకురావాలని చెప్పేసి లిటరల్లీ 3 రోజులు కంటిన్యూస్గా వర్క్ చేసిన తర్వాత మన స్పెషల్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసి రెడీ అయిపోయింది. అది వచ్చేసి గైస్ ఇదే. మీరు ఇక్కడ చూసినట్లయితే మన సైకిల్కు 4 వాటర్ క్యాన్లని అటాచ్ చేసి దీన్ని అయితే వాటర్లోకి తీసుకెళ్ళబోతున్నాం. ఆ తర్వాత మనం సైకిల్ టైర్ ప్లేస్లో ఏదైతే ఈ చక్రాన్ని ఫిక్స్ చేసామో దీన్ని యూజ్ చేసే వాటర్లో మనమైతే వాగు మొత్తం లిటరల్లీ తిరగబోతున్నాం. చాలా క్రేజీగా అయితే గైస్ వీడియో ఉండబోతుంది. 3 రోజులు కష్టపడి మీకోసమే దీన్ని తయారు చేశాం కాబట్టి గైస్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ అయితే చేసేయండి ఖచ్చితంగా. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఫటాఫట్ వాటర్లోకి అయితే సైకిల్ని తీసుకెళ్తున్నా. గైస్, ఈ ప్రాజెక్ట్ని చూస్తే మీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది కావచ్చు, బట్ దీంట్లో మేము పెట్టిన కష్టం అయితే గైస్ లిటరల్లీ 3 days ఎఫర్ట్స్ అనమాట. అండ్ వెల్డింగ్ కూడా మేము చేసింది ఎలా అంటే, ఈ క్యాన్స్ వచ్చేసి ఎటు సైడ్ కూడా 1 ఇంచు కూడా కదలకుండా ఈ విధంగా మొత్తం గట్టిగా ఉండేలాగా వెల్డింగ్ అయితే చేసాం. క్యాన్స్ వచ్చేసి ఎటు కూడా మూవ్ అవుతావో సేమ్ వెల్డింగ్ మనం 4 ప్లేసెస్లో చేయడం జరిగింది. ఆ తర్వాత మీరు సైకిల్లో మెయిన్ పార్ట్ మేము పెట్టిన ఎఫర్ట్స్ మొత్తం ఈ చక్రం పైనే. వాటర్లో మనం మూవ్ కావాలంటే ఈ చక్రం రొటేట్ కావాలి కాబట్టి దీన్ని అయితే ఈ విధంగా వెల్డింగ్ చేసాం. అండ్ మీరు చూడొచ్చు లిటరల్లీ వచ్చేసి వాటర్ని మొత్తం ఇలా గుండ్రంగా తిరుగుతూ వాటర్లోనే ముందుకైతే వెళ్తుంది అనమాట. బోట్కి ఏ విధంగా ప్రొపెల్లర్స్ ఉంటాయో సేమ్ అదే విధంగా మన సైకిల్ టైర్ ప్లేస్లో మనం ప్లేస్ చేసాం కాబట్టి రొటేట్ అయితే కావడం జరుగుతుంది. అండ్ సైకిల్కి మనం డైరెక్షన్ కావాలి కాబట్టి డైరెక్షన్ కోసం యాజ్ యూజువల్ మన దగ్గర ఉన్న ఈ తెడ్డును అయితే మనం వాడబోతున్నాం. మీరు చూడొచ్చు చాలా సూపర్గా వర్క్ అవుతుంది. దీన్ని ఓన్లీ డైరెక్షన్ కోసం మాత్రమే వాడబోతున్నా. అండ్ ఆ తర్వాత ఈ చక్రాన్ని యూజ్ చేసి మనం సైకిల్ ఏ విధంగా అయితే తొక్కుతామో అదే విధంగా దీన్ని నడుపుతూ మనమైతే వాటర్లో తిరుగుదాం. ఎక్స్పెరిమెంట్ కోసం అయితే చాలా క్రేజీగా ఉన్నా లిటరల్లీ. సో వీడియోని అయితే గైస్ ఖచ్చితంగా మీరు లైక్ అయితే చేసేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా చాలా ఎక్సైటింగ్గా ఉన్నా కాబట్టి వాటర్లోకి అయితే వెళ్దాం ఫటాఫట్. గాయస్, మీరు ఇక్కడ చూడొచ్చు సక్సెస్ఫుల్గా మన బోట్ వచ్చేసి వాటర్ పైన అయితే ఫ్లోట్ అవుతుంది. ఇక మీరు చూడొచ్చు నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఇప్పుడు నేను దీనిపైన ఎక్కిన తర్వాత ఇది వచ్చేసి మూవ్ అవుతుందా లేదా టెస్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ దీనిపైనకైతే నేను ఎక్కుతున్నా. ఓకే గాయ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు వాటర్ పైన అయితే ఆరామ్సే ఫ్లోట్ అవుతున్నా. ఇప్పుడు మన బోట్ని అయితే కొద్దిగా మూవ్ చేద్దాం ముందటికి వెళ్తా లేదా అని చెప్పేసి మీరు చూడొచ్చు ఆరామ్సే ఫ్లోట్ అయితే అవుతున్నా వాటర్ పైన. అండ్ ఇది పోతుంది గాయ్స్, మన చక్రం వర్క్ అవుతుంది. వావ్, ఇక గాయ్స్ మీరు చూడొచ్చు పోతుంది గాయ్స్. వావ్, 3 రోజులు కష్టపడి తయారు చేసిన ప్రొపెల్లర్ అయితే సూపర్గా వర్క్ అవుతుంది. మీరు చూడొచ్చు. వావ్, సూపర్ కదా. డైరెక్షన్ కోసం గైస్ నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడైతే నేను యూజ్ చేస్తున్న ఈ తెడ్డుని వాడి మనం ఆరామ్సే వాటర్ పైన ఏ డైరెక్షన్లో వెళ్ళాలో ఆ డైరెక్షన్ పైన వెళ్ళొచ్చు అనమాట. మీరు చూడవచ్చు. ఇప్పుడైతే గైస్ వాటర్ మధ్యలోకి వెళ్తా, చూద్దాం ఇది వచ్చేసి ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో. గైస్ నేను అస్సలు అనుకోలేదు ఇంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని చెప్పేసి. బట్ 3 రోజుల కష్టం ఏదైతే ఉందో గైస్ అదైతే ఫలించింది. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్ మధ్యలో అయితే ఉన్నా లిటరల్లీ మన బోట్ వచ్చేసి సూపర్గా అయితే ఫ్లోట్ అవుతుంది. అండ్ ఇక నేను పెడల్స్ నేను అసలు సైకిల్ని తొక్కట్లేదు, అయినా సరే మన గాలి వల్ల నేనైతే వాటర్లో ఫ్లోట్ అవ్వకుంటూ వెళ్తున్నా ముంగటికి. You see the drip, yeah, I'm fitted up. Hop in my car and the giddy up. Secure the bag, yeah, I get the bus. Pick it up. You see the drip, yeah, I'm fitted up. Hop in my car and the giddy up. Secure the bag, yeah, I get the bus. Pick it up. Ooh, I've been on the flex since flex zone. Neighborhood all in your eardrums. I ain't never scared like
like Bone Crush. Boy, I got God, don't fear none. My line busy, take no calls. Feels like I don't have no flaws. Snakes in the grass, cut those off. Yo, squad shitty, my bros raw. No breaks, we go, 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 go. Throw shade, that's a no, 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 no. Go high, go low, low, low. Like spinning in a 644. Cash money like 504. Ball like AD24. No sleep, need more, more, more. Pick it up, pick it up, pick it up, pick it up. You see the drippy, I'm fitted up. Hop in my car and the giddy up. Secure the bag, yeah, I get the bus. Pick it up, pick it up, pick it up. గైస్ దీంట్లో ఒక ట్రిక్ని అయితే యూజ్ చేస్తున్నా. ఒకవేళ నేను ఫ్రంట్కు బెండ్ అయ్యి కనుక దీన్ని తొక్కాను అనుకోండి సూపర్గా వర్క్ అవుతుంది. మీరు చూడొచ్చు చాలా ఫాస్ట్గా కూడా వెళ్తుంది. అదే కంపారిటివ్లీ నేను కూర్చొని కనుక దీన్ని ఆపరేట్ చేసినట్లయితే ఇదైతే ఆపరేట్ అవుతలేదు చక్క. గైస్ తెడ్డును ముందు కనగానే ఇదైతే మన సేమ్ దానిలాగానే వర్క్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్ మన చక్రం లెక్క, వెనక ఫిక్స్ అయిన చక్రం లెక్క. బట్ ఇట్లా కాదు, మేము తొక్కుంటూ వెళ్తాం సైకిల్ తొక్కినట్టు అనుకుంటే ఈ విధంగా అయితే వెళ్ళచ్చు. గాయ్స్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి 100% కాదు 1000% అయితే సూపర్ వర్క్ అయితే అయింది. మీరు చూడవచ్చు చెడ్డుతోని పోవాలనుకుంటే చెడ్డుతోని పోవచ్చు. గాయ్స్ ఇప్పుడైతే ఏమైందంటే మన చైన్ అయితే పడిపోయింది. ఇప్పుడు ఈ వాటర్లోనే బ్యాలెన్సింగ్ చేస్తూ మనం చైన్ అయితే ఎక్కియాల్సి ఉంటుంది. ఓకే గాయ్స్ చైన్ అయితే ఎక్కేసింది. సో మీరు చూడొచ్చు సక్సెస్ఫుల్గా గైస్ బోట్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకొని నేనైతే ఒడ్డుకు వెళ్తున్నాను. అండ్ మార్నింగ్ వీడియోతో మీరు సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఈ వీడియోతో అయినా సరే ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అయి ఉంటారు నాకు తెలుసు. సో 3 రోజుల కష్టం కాబట్టి గైస్ వీడియోని లైక్ అయితే చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకు మీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందో దాన్ని చూసి త్వరలోనే సేమ్ ఎక్స్పెరిమెంట్ని మన బుల్లెట్ బైక్తో అయితే వేయబోతున్నాం. సో సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా చూపెట్టండి. వీడియోని లైక్ చేసినట్లయితే వీడియోని లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే మీ సపోర్ట్. ఫైనల్లీ ఒడ్డుకు అయితే వచ్చేసాం. గైస్ మీరు చూడొచ్చు చాలామంది అయితే ఇక్కడ జమ అయిపోయారు. అండ్ మన సబ్స్క్రైబర్లు అనమాట వీళ్ళు. ఎట్లా అనిపించింది బోట్? ఎట్టుంది? సూపర్ ఉందా? బోట్ నువ్వు ఏమనుకున్నారు ఫస్ట్? గడు చూసుకుని అయిపోరు బోట్ అనుకున్నారా? ఈ చేపలు పడుతున్నారు అనుకున్నారా? చేపలు పడుతున్నారు అనుకున్నా. గైస్ చూసారు కదా వీళ్ళ రియాక్షన్ కూడా క్రేజీగా అయితే వచ్చిందనమాట. యాక్చువల్లీ ఇది రేర్ మన తెలుగు ఛానల్స్లో వెళ్ళినా చూసిరా తెలుగు ఛానల్లో ఈ వీడియోను? తెలుగులో ఏ ఛానల్లో గైస్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు మీకు దొరకాయి? ఫస్ట్ మన ఛానలే తెలుగు ఎక్స్పెరిమెంట్స్. అందుకనే చెప్తా ప్రతిసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇటువంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ కోసం. 3 days కష్టపడి ఇంత పెద్ద బోట్ తయారు చేసాం కాబట్టి, ఇంత కష్టపడి క్రియేటివ్గా ఆలోచించి తయారు చేసాం కాబట్టి ఎట్లా సూపర్ ఉందా? చూసిరు కదా రియాక్షన్.